హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ కూడా గ్రేడ్ 3కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే ఇప్పటికీ రాలేదు. కానీ ఎగ్జామ్ డేట్ అనేది అట్ ఎనీ మూమెంట్ ఏ టైంలో అయినా కానీ మనకి ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అయితే అది ఇప్పట్లో అయితే రాదు. అండ్ మనకి ఎగ్జామ్లో కూడా మనకి నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్లో టెంటేటివ్గా మనకి డేట్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ టెంటేటివ్గా ఏమన్నారండి, అక్టోబర్ టు డిసెంబర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సమయం అనేది తీసుకుని ఇది మే అనమాట. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో మనకి దాదాపుగా అక్టోబర్ తీసుకునగానే 5 నెలల సమయం అనేది మన ఎగ్జామ్కి ఇంకా ఉంది. సో 5 నెలల సమయం ఉంది కాబట్టి చాలామందికి, మీ అందరికీ చాలామంది చేస్తున్నట్టు తప్పు ఏంటంటే మేజర్గా ఓపిక అనేది ఎవ్వరికి ఉండడం లేదనమాట. ఎందుకంటే చాలామంది నేను చూస్తాను, రోజుకి చాలా కాల్స్ వస్తుంటాయి అన్నమాట. ఏమంటారంటే, సార్ జనరల్ సైన్స్ ఈ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఏదైనా మెటీరియల్ పీడిఎఫ్ ఉందా అని అడుగుతున్నారు. చూడండి, ఒక విషయం, గ్రేడ్ 3కి సంబంధించి ఉన్నటువంటి జనరల్ సైన్స్ 40 మార్కులు ఇక్కడ మనకు వెయిటేజ్ ఉంది. 40 మార్కులు వెయిటేజ్ కలిగినటువంటి ఈ సైన్స్కి నేను ఏదో కేవలం 100 పేజీలో 200 పేజీలో నాకు నచ్చినటువంటి డేటా తెచ్చి మీ ముందు ఇచ్చేసి అది ఎంతో కొంత పర్చేజ్ పెట్టి మీకు పెట్టేసినట్టయితే అది మీరు చదువుతారు. ఎగ్జామ్లకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ బిట్స్ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ డిస్కరేజ్ చేసుకుంటారు, తర్వాత నన్ను తిడతారు. ఖచ్చితంగా 2 జరుగుతాయి ఇక్కడ. ఎందుకంటే చూడండి, మీ అందరికీ మొదటి నుంచి నేను ఒకటే ఫీడ్ చేస్తున్నాను. ఏం ఫీడ్ చేస్తున్నానండి, అందరూ కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళి పూర్తి స్థాయిలో ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ క్లాసెస్ విని వస్తున్నారు. చాలామంది మిగతా పుస్తకాలు కూడా చదువుతున్న మార్కెట్లో ఉన్న పుస్తకాలు. మరి వై యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎందుకు చదవడం లేదు? ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే మీరు చూడండి, ఈరోజు మీకు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివితే ప్రశ్నలు వస్తాయా రాదా అనేది ఒక డౌట్. మీకు ఇది ఒక డౌట్ వెంటాడుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాడికి అయితే చాలా ఎక్కువ డౌట్లు వచ్చేస్తాయి. ఎన్సీఆర్టీ చదివితే క్వశ్చన్లు వస్తాయి రాదా, వాట్ ఈజ్ వాట్ అని. 2019 రైల్వే గ్రూప్ డీలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కావాలంటే రైల్వే గ్రూప్ డీలో లేకపోతే ఇంకోటి ఏదైనా రైల్వే పేపర్ తీసి మీరు ఒకసారి చూడండి. అందులో ఉన్నటువంటి బయాలజీ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ ఏ క్లాస్ నుంచి వచ్చాయో నేను మీకు పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన ఆన్సర్స్ క్వశ్చన్స్ మీరైతే కనుక నాకు మీరు వాట్సాప్లో పెడితే. సో నేను చాలాసార్లు ఆ విషయం మీకు చెప్తున్నాను, ఎన్సీఆర్టీ పూర్తిగా చదవండి. ఎన్సీఆర్టీ చదివితే అలా చదవడానికి నాకు అర్థం కావట్లేదు సార్. అందులో నిన్న కుర్రాడు కాల్ చేసి ఏమన్నాడంటే, సార్ ఎన్సీఆర్టీ చదువుతున్నా కానీ బిట్స్ రావడం లేదు సార్, అందులో అంత సోది కనబడుతుంది, అది ఏది బిట్ అనుకోవాలో ఏది బిట్ కాదో అర్థమవుతా లేదు సార్ అని చెప్పి చాలామంది అన్నారు. అందులో బిట్లు తేలటం లేదు సార్ అన్నాడు. అందుకే మీరు చూడండి, ఇంకోటి ఎన్సీఆర్టీని ఉన్న పలంగా ఉన్నట్టుగా చదివేసుకుని వెళ్తే మీరు బిట్స్ ఫైండ్ అవుట్ చేయలేరు, రెండోది క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలుసుకోలేరు. అందుకని మీకు ప్రతిరోజు బిట్ సిరీస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి లెసన్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం మనం. అందుకే ఇక్కడ మీకు ఎన్సీఆర్టీని టెక్స్ట్ బుక్లో చదివేస్తే బిట్లు ఎలా మీరు ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలియదు అనమాట. అందుకనే మేము ఏం చేసినామో ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ అని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మేము కూడా ఏం చేస్తున్నామో ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ అంటే లైన్ టు లైన్ ఇలా అండర్లైన్ చేసుకుని వెళ్ళిపోయి దాని మీనింగ్ చెప్పుకొని వెళ్ళిపోవటం లేదు. దానికి లింక్ ఎక్కడ ఉంది ఏంటి, దాన్ని ఏ క్లాస్ నుంచి లింక్ ఉందో ఆ లింక్ అంతా లాక్కుంటా ఒకే చోట తీసుకొచ్చి సమగ్రంగా సమాచారం ఒకే దగ్గర పెడుతున్నాం. ఎందుకంటే మీకు చదువుకునేటప్పుడు ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో. అంతే తప్ప ఎన్సీఆర్టీ అంటే ఎవరైనా చెప్పేస్తారు, ఎన్సీఆర్టీ ఎవరైనా చదివేస్తారు. ఆ మాత్రం దానికి నా దగ్గర కోర్సు రావాల్సిన అవసరం లేదు. నిన్న ఎవరో ఒక అబ్బాయి కామెంట్ చేశాడు, సార్ యూట్యూబ్లో పెట్టే వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు యాప్లో పెట్టేస్తున్నారు సార్ అన్నారు. బాబు, ఒకసారి నీ చిప్ డ్యామేజ్ అయిందేమో నేనైతే అనుకుంటున్నా. ఒకసారి యూట్యూబ్లో ఫ్రీగా పెట్టినటువంటి కంటెంట్ యాప్లో మేము ఎలా పెడతాం, ఎలా దాన్ని పర్చేజ్కి పెడతామని చెప్పండి ఒక మాట. సో అట్లా పెట్టేది లేదు. కాకపోతే పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్తో పాటుగా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూట్యూబ్లో మీరు చూసినా చూడకపోయినా, పర్చేజ్ చేసిన వాడు యూట్యూబ్ చూసినా చూడకపోయినా అవి అందులో యాడ్ చేస్తాం తప్ప యూట్యూబ్లో అవి ఇవి ఒక టైపు. ఎన్సీఆర్టీ క్లాసెస్ నీట్గా క్లీన్ అండ్ క్లియర్గా చెప్తున్నాం. ఆల్రెడీ 8th క్లాస్ కంటెంట్ అయిపోయింది, 10th క్లాస్ కంటెంట్ 4 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. అంటే లైఫ్ ప్రాసెసెస్ 1లోనే 4 చాప్టర్లు ఉన్నాయి, సబ్ చాప్టర్స్ 4 అయిపోయినాయి, అప్లోడ్ కూడా అయిపోయింది.
9th క్లాస్లో ఒక పాఠం పూర్తయింది, ఇంకా 2 పాఠాలు ఉన్నాయి. ఆ 2 పాఠాలు కూడా 2 పాఠాల్లో ఈరోజు రేపట్లో 9th క్లాస్ క్లోజ్ అయిపోద్ది. సో కంటెంట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు స్పీడ్, నేను ముందే చెప్పాను మీకు, మే అనేది స్టార్ట్ అయితే కంటెంట్ ఓవర్ స్పీడ్తో వెళ్దామని చెప్పిన. సో ఈరోజు అంటే మీకు ఆల్రెడీ నిన్న ఒక 4 to 5 వీడియోస్ యాడ్ అయినాయి. ఈరోజు మరొక 2-3 వీడియోస్ యాడ్ అవుతూ ఉంటాయి యాప్లో. మీ కంటెంట్ అయిపోతూ ఉంది, మీరు ప్రిపేర్ అవ్వడమే లేట్ అనమాట. సో బయాలజీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు చాలామంది. ఎంపీసీ క్యాండిడేట్లే ఈ గ్రేడ్ 3కి ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉండాలి కాబట్టి. సో ఈ బైపీసీ వాడు ఎలిజిబుల్ కాదు, బైపీసీ వాడు ఎలిజిబుల్ అవ్వాలంటే ఐటీఐ చేసి ఉండాలి. సో ఎక్కువ మోస్ట్లీ ఎంపీసీ వాళ్ళు. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం పెద్ద ప్రాబ్లం కాదనమాట. మీకు బయాలజీ ఒకటే ప్రాబ్లం, కొత్త టర్మ్స్ కొత్త పదాలు ఉంటాయి, ఎలా చదవాలో తెలియదు, ఎట్ట చదివితే ఎట్లా వస్తాయి క్వశ్చన్స్, ఎలా వస్తాయని మీకు ఐడియా ఉండకపోవచ్చు. అందుకని ఆ ఉద్దేశంతోనే మీకు బిట్ సిరీస్ చెప్తున్నా. చూడండి వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, మన తెలుగు పీపుల్తో, అంటే నేను కూడా తెలుగువాడిని అనుకోండి, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్లో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. అంటే ఏ బిట్ ఎలా వచ్చింది, ఏంది, వాట్ ఈజ్ వాట్, బిట్స్ చెప్తే ఎవరు చూడట్లేదు అనమాట. బిట్స్ కాకుండా ఏదో ఒకటి ఎగ్జామ్ డేట్ అంట, అదంట ఇదంట అని చెప్పి టైం పాస్ చేసే మాట్లాడితే ఎక్కువ మంది చూస్తున్నాం. ఇదే పెద్ద డ్రాబ్యాక్ మనతో వచ్చిందనమాట. కానీ నేనైతే ఎవరు చూస్తున్నారా చూడడం లేదన్నది ఐ డోంట్ కేర్, నేను చూడడం లేదు. నా దగ్గర నుంచి కొద్ది మందికి ఇది హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో యూట్యూబ్లో రెగ్యులర్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఉన్న వరకు యాప్లో పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా మీరు కోర్స్ అవ్వలేదని చెప్పి పదే అంటున్నారు. కానీ ఆల్రెడీ యాప్లో పెట్టిన కోర్సు ఒక్కరైనా మీలో కంప్లీట్ చేశారా? కామెంట్ పెట్టండి. ఒక్కరైనా యాప్లో ఈరోజు బయాలజీ 49 వీడియోలు అయినాయి, 48 వీడియోలు అయినాయి. ఎవరైనా కంప్లీట్ చేశారు 48 వీడియోలు? టెస్ట్లు ఏమైనా కంప్లీట్ చేశారా? లేదు. సో అందుకే నేనేమంటా, అత్యుత్సాహం వద్దు, దయచేసి ఉన్నటువంటి కంటెంట్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు రండి. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ అయితే అక్టోబర్ తర్వాత వస్తాయి, ఇప్పట్లో రావు. 5 నెలల సమయం పూర్తిగా మ్యాథ్స్ సైన్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రధానంగా నేనైతే గ్రేడ్ 3 వరకు నేను ఒక మాట చెప్తున్నాను. గ్రేడ్ 3 కోసం మా ఫోకస్డ్ కూర్చున్న వాళ్ళు వస్తే ఇక్కడ మీకు జాబ్ వచ్చింది, లేదా గ్రేడ్ 3 మిస్ అయిందా, గ్రేడ్ 3 నువ్వు హార్డ్గా కష్టపడి జాబ్ వచ్చేస్తే ఓకే. ఒకవేళ, ఎందుకంటే ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను డిస్కరేజ్ చేయడం లేదు, నేను చెప్తున్నాను. ఒకవేళ కానీ నీకు ఏమాత్రం జాబ్ మిస్ అయిందా, ఖచ్చితంగా నీ గ్రూప్ డి జాబ్లో ఉంటుంది, రాసి పెట్టుకో కావాలండి. ఎందుకంటే ఆ స్థాయిలో నువ్వు ఇక్కడ ప్రిపేర్ అయితే ఆ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రేడ్ 3లో జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, ఇక్కడ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి కేవలం 10 మార్కులే. 10 మార్కుల కోసం మీరు ఓవర్ నైట్గా జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ చదివితే టైం వేస్ట్ అయిపోద్ది. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇక్కడ 50 మార్కులు మ్యాథ్స్, 40 మార్కులు సైన్స్, 90 మార్కులు ఉంది. నీకు ఉద్యోగం రావాలంటే 75 మార్కులు ప్లస్ ఉంటే ఉద్యోగ రేస్లో ఉంటావు. కాబట్టి మ్యాథ్స్ సైన్స్తో నుండి ప్రయోగాలు చేస్తూ నాకు బాగా ఇష్టం, హిస్టరీ ఇష్టం, రాజులు ఇష్టం, రాణులు ఇష్టం, కోటలు ఇష్టం అంటే అవన్నీ చదువుతామంటే కుదరదమ్మా. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నాను. సో టైం అయితే మనకు ఉంది, కానీ ప్రయోగాలు చేయదు. ఉద్యోగం రావడం కోసం ప్రయత్నిస్తే తప్ప సబ్జెక్టే నేర్చుకుంటాను సార్ అంటే కనుక అయితే ఆ మాత్రం దానికి మనతో జర్నీ చేయాల్సిన అవసరం లేదు. సో అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు మరి మనం ఏం చేద్దామంటే 7వ తరగతిలో ఉన్నటువంటి ప్లాంట్ న్యూట్రిషన్ ప్లాంట్స్, మొక్కల్లో పోషణ అని చెప్పి అంశం ఉంది. 6వ తరగతి సిరీస్లో భాగంగా ఫుడ్ అండ్ బాడీ మూమెంట్స్, ఈ 2 బయాలజీ టాపిక్స్, ఇంపార్టెంట్ బయాలజీ టాపిక్స్. సో బయాలజీ పార్టే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అక్కడ 7వ తరగతి కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి ఉంటాయి, కానీ మనం బయాలజీ పార్ట్. అయితే నేనేం చేస్తానంటే 7వ తరగతి మీకు బయాలజీ 7వ తరగతి నుంచి కొంచెం ఇంపార్టెంట్. అంటే మరి యాప్లో 8th క్లాస్ నుంచి చెప్పాం, కానీ 7th క్లాస్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడెక్కడ లింక్ చేస్తూ 8th 9th లింక్ చేసుకుంటూ చెప్పుకుని వస్తాం. ఓకేనా? కాబట్టి నో నీడ్ టు వర్రీ అక్కడ. కాబట్టి 7వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉన్నాయో అవి, 8వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, 9వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అలాగా చాలామంది అడుగుతూ ఉన్నారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చెప్పండి సార్, కంటిన్యూస్గా బయాలజీ ఉందని. సో ఇందులో మనం ఫిజిక్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. నేను అందుకే ఏం చేస్తానంటే 7వ తరగతిలో 1వ పాఠం నుంచి లాస్ట్ పాఠం దాకా నాన్ స్టాప్ అన్ని పాఠాలు కూడా, ఈవెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠం కూడా చెప్పుకుంటూ వస్తాను మీకు. ఓకేనా? కాబట్టి ఎవరు వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ ప్రాక్టీసర్స్లో భాగంగా బయాలజీతో పాటుగా ఫిజిక్స్ కూడా లెసన్ వైజ్ మీకు 7వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సైన్స్ అనే పార్ట్ ఉండగా మొత్తం అన్ని చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? కాబట్టి నో నీడ్ టు వర్రీ, ఇది మీ యొక్క కోరిక మేరకే తీసుకొని రావడం జరిగింది. ఓకే, మరి లేట్ చేయకుండా మనము సిరీస్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా ఎన్సీఆర్టీ బయాలజీ వీడియో క్లాసెస్ తీసుకొని వాళ్ళు ఉంటే ఒక విషయం చూడండి,
కేవలం 100 రూపాయలకు మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నా. సో నేను ఒకటి మాత్రం ఛాలెంజ్ చేస్తాను మీకు, ఎన్సీఆర్టీ క్లాసులో లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని అన్వయించి తెలుగులో ఇంగ్లీష్లో చెబుతూ దానికి లింక్ ఇంటర్మీడియట్ దాకా లింక్ చేసుకుంటూ చెబుతూ ప్రతి పదానికి మీనింగ్ చెప్పుకుంటూ వెళ్తూ మీకు ప్రతి పదం కూడా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఎవరైనా మీకు చెప్తున్నారా? ఒకసారి చూడండి, ఒకసారి మీరే గమనించండి. నేను స్టార్టింగ్లో ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇలాగ ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ అంటే చాలామంది మీలోనే కొంతమంది ఏంటంటే ఎన్సీఆర్టీ క్లాసులా ఆ సార్ చెప్తాడా, లేకపోతే మన ఒక స్టూడెంట్ ఉన్నాడు, సార్ ఆ స్టూడెంట్ నాకు టైం చాలా వాల్యుబుల్ సార్, మీరు నా టైం చాలా వేస్ట్ చేస్తున్నారు సార్, అప్పటికి ఎగ్జామ్ డేట్ వస్తే ఏం చేస్తారు సార్ అని చెప్పి నాకు కాల్ చేసి చాలా దాన్ని ఏమంటారు హార్ష్గా మాట్లాడడం జరిగింది. నేను ఆ స్టూడెంట్ కూడా చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు నేను ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, నేను చేసిన వర్క్ని మీరు గుర్తించాలి. ఇంకొకటి, ఇంత ఎన్సీఆర్టీ పూరా డెప్త్ లెవెల్లో మీకు 8, 9, 10 తరగతిలో ఉన్న కంటెంట్ అంతా చేసుకుంటూ వెళ్తున్నాము. మే నెలలో కంటెంట్ స్పీడప్ చేస్తానని చెప్పాను, అదేవిధంగా చేస్తూనే ఉన్నాము. మరి ఇంత డెప్త్తో ఉన్నటువంటి కంటెంట్ మీకు ఇంకెక్కడైనా ఏదైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బయాలజీ ఒక్కటే మీకు 100 రూపాయలకి ఎక్కడైనా ఇస్తున్నారా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. 100 రూపాయలకి పూర్తిగా ఎన్సీఆర్టీతో చెప్తున్నారా? పోనీ మీరు కోచింగ్ సెంటర్లకు వెళ్తారు, మీరు ఆల్రెడీ చాలామంది కోచింగ్ సెంటర్కి వెళ్ళి సార్ అక్కడ ఏం చెప్పట్లేదని ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చి కోర్స్ తీసుకుని మీ కోర్స్ బాగుంది అని చెప్పేవాళ్ళు కూడా నా దగ్గర చాలామంది ఉన్నారు. సో ఆ పొగడతలు అనేవి కూడా నేను నేను పట్టించుకున్నవన్నీ కూడా, ఎందుకంటే మనం వర్క్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరి కోచింగ్లు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కూడా కోచింగ్ సెంటర్లో ఏమైనా ఎన్సీఆర్టీ బయాలజీ చెప్తున్నారా? ఎన్సీఆర్టీ బయాలజీ ఏమైనా చెప్తున్నారా? అక్కడ కూడా చెప్పట్లేదు. మరి నువ్వు అక్కడికి వెళ్ళి 20,000, 30,000, 40,000 లేదా 10,000, 15,000, 5,000 దగ్గర నుంచి ఫీజులు కట్టుకుంటూ వస్తున్నావు. కొట్టుకొని వస్తే అక్కడ నువ్వు అంతంత ఫీజులు కడతా కానీ ఇక్కడ 100 రూపాయలు బయాలజీ అనేసరికి మీకు నిజంగా ఎక్కువ. ఒకసారి ఆలోచించండి, 100 రూపాయల బయాలజీ ఎక్కువ. ఒకసారి మీరు కూడా ఆలోచించి, డిజిటల్ బోర్డు టైప్ చేయడము, నెక్స్ట్ లైటింగు, సెట్టింగు, కెమెరా ఎడిటింగు, కన్వర్షన్ చేయడం, వీడియో మెర్జ్ చేయడము, కంప్రెస్ చేసుకోవడం, ఇవన్నీ కలిపి చేస్తే ఎన్ని వందలు కలిపి చేస్తే ఇక్కడ మనం చేస్తున్నటువంటిదంతా ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. అవన్నీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. 100 రూపాయలకి బయాలజీ సార్, ఎవడైనా 100 రూపాయలకి బయాలజీ కోర్స్ ఇస్తున్నారమ్మా? మీరు అనుకోవచ్చు రైల్వే అంతా కలిపి 500కి ఇస్తున్నారు సార్ అంటే, 500కి ఇస్తే ఈ క్వాలిటీ ఇస్తున్నారా? 500కి ఇస్తే ఈ క్వాలిటీతో పోనీ నా ఒక్క సబ్జెక్ట్ కంపేర్ చేస్తున్నాను, బయాలజీ ఈ క్వాలిటీ తీస్తున్నారా? పోనీ నేను రోజు బిట్ సిరీస్ చేస్తున్నా, నీకు తెలుగు స్టేట్స్లోనే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో, నీకు ఎక్కడైనా బయాలజీ పేరుతో ఏదైనా ఒక ఛానల్ ఉండి బయాలజీ ఈ స్థాయిలో మీకు ఎక్కడైనా చెప్తున్నారా? ఒక్కసారి గమనించండి. ఇంకోటి, అట్లా చెప్పిన 100 రూపాయలకి ఎవరైనా నీకు బయాలజీ ఇస్తున్నారమ్మా? ఒకసారి గమనించండి. అది అంటే నా ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో కూడా మీరు గమనించాలి. అందుకే ఈరోజు యాక్చువల్గా యూట్యూబ్లో ఈ వీడియోస్లో ఇట్లాంటి విషయాలు మనం డిస్కస్ చేయకూడదు, కానీ 100 రూపాయలకే నేను ఇస్తా ఉన్నా. 100 రూపాయలు, కేవలం 100 రూపాయలకి ఎన్సీఆర్టీ బయాలజీ ఇస్తాను. ఎందుకంటే నేను కూడా మీలాగే పోటీ పరీక్షల్లో ఒకప్పుడు పోరాడి వచ్చినాను కాబట్టి. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను, 100 రూపాయలకి మాత్రమే ఇస్తున్నా కాబట్టి ఆసక్తి ఉంటేనే తీసుకోండి, అది కూడా చెప్తున్నాను. కానీ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ నేనైతే ఇస్తున్నాను, నేను ఆ విషయంలో నో కాంప్రమైజ్. 100 రూపాయలు ఇచ్చిన తర్వాత నీవు డిస్కరేజ్మెంట్ అనేది నీకు ఉండదు, అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మనము 7వ తరగతిలో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పార్ట్ అంతా కూడా చెప్పడానికి నేనైతే డిసైడ్ అయ్యా. కేవలం బిట్స్ వరకు కంటెంట్ అయితే కనుక ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటెంట్ ఈనాడు పేపర్ వారంలో 2 రోజులు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. చంటీ సార్ అని చెప్పేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు ఈనాడు కాలమిస్ట్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి క్లాస్, ఆ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా? సరే, మరి లేట్ చేయకుండా 7వ తరగతిలో మొదటి పాఠము మొక్కల్లో పోషణ అనే పాఠం ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి మనం ప్రతి పాఠాన్ని కూడా మొత్తం దాదాపు ప్రతి పాఠానికి ఒక 30 నుంచి 40 వీటిలో డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. సో మొదటి క్వశ్చన్ తీసుకుంటే కనుక, మొదటి క్వశ్చన్, కస్కుట ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. కస్కుట అనేది ఒక దేనికి ఉదాహరణ అన్నాడు. కస్కుట అనే మొక్క ఏదైతే ఉందో దీనికి ఇంకో పేరు ఏంటంటే బంగారు తీగ మొక్క అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఏదండి? బంగారు తీగ మొక్క. సాధారణంగా మొక్కలు అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో ఏ మొక్కలైతే ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటే వాటిని స్వయం పోషకాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. దాన్ని ఆటోట్రోప్స్ అని చెప్పి మనం అంటాం. ఏమంటామండి? ఆటోట్రోప్స్, అంతేనా? కానీ ఈ మొక్క దేనికి మనం మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ బంగారు తీగ అనే మొక్క ఏదైతే ఉందో, బంగారు తీగ అనే మొక్క ఏదైతే ఉందో దీనికి ఇంకో పేరు ఏంటంటే కస్కుట అంటారు.
లేదా డాడర్ అంటారు. ఇది తెలంగాణ 10వ తరగతి మొదటి పాఠంలోని పారాసైటిజం పరాన్న జీవనం అనే దగ్గర మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ మరి కొత్త టెక్స్ట్ బుక్ మనకి కొత్త టెక్స్ట్ బుక్ అయినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ బయాలజీ ఉందో అందులో దీని గురించి చాలా తక్కువ డేటా ఇస్తాడు. ఓకేనా. సో బంగారు తీగ మొక్క అనేది ఏదైతే ఉందో ఇది సాధారణంగా కన్వల్వులేసే అనే పిలుస్తున్నటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఈ మొక్కలో సాధారణంగా 170 కవల జాతులు ట్విన్నింగ్ స్పీసెస్ అనేవి సాధారణంగా ఉండడం జరిగిందంట. మరి ఈ మొక్క ఎందుకు ఇక్కడ మనకి ప్రశ్నలోకి రావడం జరిగిందంటే కనుక ఈ మొక్క సాధారణంగా మొక్కలు అనేవి స్వయం పోషకాలు అంటే ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. కానీ ఈ మొక్క తయారు చేసుకోకుండా ఈ మొక్క యాక్చువల్గా ఒక తీగ మొక్క. ఇది ఒక తీగ మొక్క అంటే క్రీపింగ్ ప్లాంట్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామంటే పాకే మొక్క మరియు తీగ మొక్క. ఈ మొక్కలో క్లోరోఫిల్ అనేది ఏదైతే ఉందో, క్లోరోఫిల్ అంటే పత్రహరితం కదా, క్లోరోఫిల్ అనేది బాగా తక్కువ ఉంటుంది అనమాట. బాగా తక్కువ ఉండడం వల్ల ఈ మొక్కలో ఏంటంటే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోక్రియ అనేది తక్కువగా జరుగుతుంది. అసలు జరగదు, మ్యాక్సిమం ఒక 10% తప్ప. సో అట్లా జరగనప్పుడు ఏమవుతుంది, ఈ మొక్క యొక్క వేర్లు అనేది ఇలా బయటకు వచ్చేసి ఈ వేర్లు బాగా పెరిగిన తర్వాత దగ్గరలో ఉన్న మొక్క ఏదైతుందో ఆ మొక్క లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పోషకాలన్నింటినీ తీసుకొని ఈ మొక్క పెరిగి మళ్ళీ నేలకు తగిలి కొత్త మొక్క పెరిగి ఇలా సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఆ సైక్లింగ్ జరుగుతూ ఉందని చెప్పాను కదమ్మా. ఏ భాగమైతే పక్క మొక్కలోకి వెళ్ళి ఆవాసం తీసుకుందో ఆ భాగాన్ని మనం ఏమంటామండి, హాస్టోరియా అని ఏమని పిలుస్తామండి, హాస్టోరియా అనేది ఏదైతే ఉందో ఇది ఒక యాంకరింగ్ రూట్ అంటాం. అంటే ఏంటంటే ఓతనిచ్చే వేరు లాంటిది అనమాట. యాంకరింగ్ రూట్ ఇది పక్క మొక్క వెళ్ళి దాని దగ్గర పోషకాలను తీసుకుంటారు. అయితే నేను ఒక మాట అన్నా, ఇక్కడ ఏమైందండి, ఒక జీవి వచ్చేసి ఇంకొక జీవి మీద ఆధారపడినప్పుడు ఇది లాస్ అవుతుంది, ఇది బెనిఫిట్ లేదా గెయిన్ అవుతుంది. ఏదైతే లాస్ అవుతుంది, ఆవాసం ఇచ్చిన వాడు లాస్ అయిపోతున్నాడు, వీడు గెయిన్ అవుతున్నాడు. ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే పరాన్న జీవనం అని చెప్పి పిలుస్తాం. దాన్నే వీ కాల్డ్ ఇట్ యాజ్ పారాసైటిజం. ఇప్పుడు తీసుకుందాం నాన్న. ఆటోట్రోప్ అంటే స్వయం పోషకం కాదు, పారాసైట్ రైటు, అండ్ సాప్రోపైట్ రాంగ్, సింబయోంట్ రాంగ్, సహజీవనం అనేది రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది, పారాసైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, రైట్. మరి సెకండ్ బిట్కి వెళ్దాం. సెకండ్ బిట్ హాస్టోరియా. ఇప్పుడే చెప్పారు హాస్టోరియా అనేది ఏంటి, హాస్టోరియా అనేది దేనికి సంబంధించమ్మా, మొక్క యొక్క వేరు. హాస్టోరియా అనేది మొక్క యొక్క వేరు, ఇప్పుడే మనం డిస్కస్ చేసినాం. ఓకేనా. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏ, అండ్ BCD అనేది రాంగ్ ఆన్సర్ అంట. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. రా మెటీరియల్స్ ఇన్వాల్వ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్లోనే ఉన్నటువంటి ముడి పదార్థాలు ఏంటి, రా మెటీరియల్స్ ఏంటి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఉన్నటువంటి కొంత స్టాటిక్ డేటాని మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దామండి. కిరణజన్య సంయోగ క్రియ ఏదండి, కిరణజన్య సంయోగ క్రియ. దీన్నే మనం ఏమని పిలుస్తాం సార్, ఫోటోసింథసిస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ఫోటోసింథసిస్. ఈ కిరణజన్య సంయోగక్రియని మొట్టమొదటిసారిగా 1931వ సంవత్సరంలో ఏంటంటే సిబి వాన్ నీల్ అనే పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగిందండి. ఈయన మొట్టమొదటిసారిగా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేసిండంట. దేని మీదండి, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, పర్పుల్ కాదండి పర్పుల్. ఓకేనా. సో పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పనిచేసిండంట. అయితే ఈయన కనుక్కున్నటువంటి ఈ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ మీద పనిచేసింది కదా. మొక్కలు సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే 6CO2 ప్లస్ మొక్కలు నీటిని తీసుకుంటే 12H2O. మొక్కలు ఇక్కడ సూర్యకాంతిని ఉపయోగించుకొని, సన్లైట్ని ఉపయోగించుకొని మొక్కల పత్రాలు గ్రీన్ కలర్ ఉండగల కారణం ఏంటి, క్లోరోఫిల్.
ఈ క్లోరోఫిల్ ఉపయోగించుకొని ఏం తయారు చేసుకుంటాయండి మొక్కలు? గ్లూకోజ్ తయారు చేసుకుంటాయి. అదే C6H12O6 ప్లస్ మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి కదా, 6O2. మొక్కలు కొంత వాటర్ని ఆవిరి రూపంలో కోల్పోతూ ఉంటాయి, 6H2O. సో ఇది కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అని చెప్పేసి మనం చెప్తాం. సాధారణంగా ఈ ఫోటోసింథసిస్ ఏదండి? ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ఎందులో జరుగుతుందండి? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్, దాన్ని ఏమంటాము? హరిత రేణువు. ఏంటండి? హరిత రేణువు క్లోరోప్లాస్ట్లో జరుగుతూ ఉంది. సార్, క్లోరోప్లాస్ట్ని ఎవరు కనుక్కున్నారండి? జూలియస్ వాన్ శాక్. ఎవరండి? జూలియస్ వాన్ శాక్. మరి క్లోరోప్లాస్ట్ జూలియస్ వాన్ శాక్ కనుక్కోవడం జరిగిందండి. క్లోరోప్లాస్ట్ మొట్టమొదటిసారిగా పత్రంలో నుంచి జాగ్రత్తగా సపరేట్ చేసినప్పుడు ఎవడంటే డేనియల్ ఆర్నాన్. ఎవరండి? డేనియల్ ఆర్నాన్. ఓకేనా? క్లోరోప్లాస్ట్ కనుక్కోవడం జరిగిందనమాట. మొత్తానికి ఇది ఈ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? రా మెటీరియల్స్ అడిగాడండి. ముడి పదార్థాలు అంటే ఈ క్వశ్చన్కి ముందు ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవే ముడి పదార్థాలు. సింపుల్. సో ఈ క్వశ్చన్కి ముందు ఉన్నటువంటి పదార్థాలు ఏవో చూద్దామా? ఇవ్వండి సార్. కార్బన్ డైఆక్సైడ్ ఉందండి, హైడ్రోజన్ ఉందండి, సూర్యకాంతి ఉందండి. ఈ ముగ్గురు మనకు ముడి పదార్థాలు కనబడదు. మరి ఇక్కడ ఉన్నారులే చూద్దామా? కార్బన్ డైఆక్సైడ్ ఉందండి, వాటర్ ఉందండి, సన్లైట్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? రైట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్. అన్నీ కూడా అంటే సింపుల్. ఒక బిట్ని సాల్వ్ చేసినప్పుడు దానికి వెనకాల ఏ డేటా ఉందో తెలుసుకొని చదివితే ఈజీ అమ్మా. అంతే తప్ప కండస్తా పెట్టేసి తెల్లారులు కండస్తా పెట్టేది అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అర్థమైందా? సో అందుకనే కాన్సెప్ట్ వెనకాల ఏముందని మీరు తెలుసుకోవాలా. రైట్? తర్వాత అంశము, తర్వాత ఉన్నటువంటి బిట్ మరి తెలుసుకుందాం. తర్వాత బిట్ అండి, ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అవుట్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్. మొక్కల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్, అదే మొక్కల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా వాటర్ని బయటికి పంపించడాన్ని ఏమంటారు అన్నాడు. అర్థమైందా? సో ఎక్స్ట్రా వాటర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు తీసుకుందాం బెదరు. ఓకేనా? ఏదమ్మా? మొక్కలు. జాగ్రత్తగా వినండి అమ్మా బాబు, అబ్బాయిలు జాగ్రత్తగా వినాలా. ఉద్యోగం రాకపోతే సమాజంలో గుర్తింపు ఉండదు. అర్థమైందా? ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా వినాలమ్మా. సో చూడండి, మొక్కలు ఉన్నాయి. మొక్కల్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ ఏది బ్రదరు? ఎక్సెస్ వాటర్. సో మొక్కల్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ యొక్క ఫార్ములా ఏంటమ్మా? H2O. ఏదండి? H2O. ఈ వాటర్ అనేది ఇలా సూర్యారావు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు కదా సూర్యుడు. అవునా? ఛత్రపతిలో సూర్యుడు అంటారు కదమ్మా, ఆ సూర్యుడు అనమాట. సో ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సో సూర్యకాంతి ఎటువైపు అయితే ఉంటుందో అటువైపుగా మొక్కల్లో ఉన్నటువంటి నీరు అనేది ఆవిరి రూపంలో పోతుంది. ఏ రూపంలో పోతుందండి? ఆవిరి రూపంలో పోతుంది. ఎలాంటి వాటరు? మనకి ఎక్సెస్ వాటర్ అయితే యూరిన్కి వెళ్తాం. మొక్కల్లో ఎక్సెస్ వాటర్ అయితే మొక్కలు ఏమైనా వాష్రూమ్కి వెళ్తాయా బాబు? మొక్కలు ఏమైనా యూరిన్ పోస్తాయా బాబు? లేదు. మరి మొక్కలు ఎక్స్ట్రా వాటర్ని ఎక్కడ పంపించుకుంటాయి పాపం? మనకంటే బ్లాడర్, సంచి ఉంటుంది అనమాట. వీరికి ఎక్కడ ఉంటాయి? సంచులు ఉండవు. వీడికి అర్థమైందా? అందుకనే మొక్కల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటరు సన్లైట్ ఎటువైపు ఉందో అటువైపుగా ఆవిరి రూపంలో పోతుంది. ఇలా ఆవిరి రూపంలో వాటర్ పోవడాన్ని మనం ఏమంటామంటే బాష్పోత్సేకం అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? బాష్పోత్సేకం అంటారు. దీనినే మనము ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం సార్. ఏమని పిలుస్తామండి? ట్రాన్స్పిరేషన్. సో ఇక్కడ ఆప్షన్స్ తీసుకుందామా? ఆప్షన్స్, మొదటిది ట్రాన్స్పిరేషన్. సో ఇది రైట్ ఆన్సర్. రెస్పిరేషన్ శ్వాసక్రియలో మనమైతే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాం. మొక్కలైతే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడిచిపెడతాయి. ఎక్కడ ఇది? కిరణజన్య సంయోగక్రియ. కానీ మొక్కలు కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాయి. రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాయి కాబట్టి చెట్ల కింద పడుకోకూడదు అంటారు. ఇది కిరణజన్య సంయోగక్రియలో. ఇగోండి, కన్ఫ్యూజ్ ఉండకూడదు. ఇక్కడ ఫోటోసింథసిస్లో మాత్రమే CO2 తీసుకుని ఒకటి ఇస్తాయి, కానీ మొక్కలు కూడా రెస్పిరేషన్లో ఒకటి తీసుకుని CO2 ఇస్తాయి. మనం కూడా ఒకటి తీసుకుని CO2 ఇస్తాం. అర్థమైందా? సో ఇక్కడ ఏమన్నా మన కంటెంట్ ఏంటి? వాటర్ పోవాలా? ఏం పోవాలా? వాటర్ పోవాలా.
వాటర్ పోయే ప్రొసీజర్ ఏంది? ట్రాన్స్పిరేషన్. వాటర్ పోయే ప్రొసీజర్ ఏందండి? ట్రాన్స్పిరేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత గ్రీన్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్, ఎంత ఇంపార్టెంట్ బిట్టో, గ్రీన్ ప్లాంట్స్ని ఏమంటారు అన్నాడండి. గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఏంటి? మొక్కలు, గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటంతటా అవే ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటాయి, ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి వీటిని మనం ఏమంటామండి? ఆటోట్రోప్స్ అని పిలుస్తాయి. ఏమని పిలుస్తామండి? ఆటోట్రోప్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఆన్సర్ ఎక్కడైనా ఉందా? ఇగోండి ఆటోట్రోప్స్ అనమాట, స్వయం పోషకాలు. మరి కార్నివోర్స్, మాంసాహారులు. మొక్కలు మాంసాన్ని తింటాయా? లేదు కదా. ఇక్కడ నాన్న ఇంకోటి, మాంసం తినేవన్నీ మొక్కలన్నీ మాంసం తింటాయని అంటారు. ఇది ఎక్కడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? మొక్కలు కొన్ని కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి, కీటకాహార మొక్కలు, అంతే తప్ప అవి మాంసాహార మొక్కలు కాదు. సో ఇలాంటి డెఫినేషన్స్ మనకు తెలియాలి. ఓకే, అవి ఇన్సెక్టివారస్ ప్లాంట్స్ అంటారు. నెపంతిస్, డ్రాసిరా ఉన్నాయి కదా, అట్లాంటి వీనస్ ఫ్లైట్రాప్స్ అంటారు. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఆటోట్రోప్. సాప్రోప్టైట్ తప్పు, హెట్రోట్రోప్ తప్పు, కార్నివోరస్ తప్పు. సో రైట్ ఆన్సర్ ఏంటండి? ఆటోట్రోప్స్ అనేది మనకి రైట్ ఆన్సర్గా మనం పరిగణించవచ్చండి. తర్వాత క్వశ్చన్ వెళ్దామమ్మా. తర్వాత క్వశ్చన్, ప్లాంట్స్ గెట్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ త్రూ, ఇది ఇంపార్టెంట్. సో మొక్కలంట, ఓకేనా, మొక్కలంట నేల నుండి నీటిని ఎట్లా తీసుకుంటాయి అన్నారు. జనరల్గా మీ టక్కన ఆన్సర్ చెప్పేస్తారు. ఏంటండి? వేరు. ఏదంటే దేని నుంచి తీసుకుంటే మొక్కలు? వేరు నుంచి తీసుకుంటారు. రైటే, మీరు చెప్పింది రైటే. ఇగోండి మొక్కల యొక్క పత్రాలు, అవునమ్మా, పుష్ప. ఓకేనా, పుష్ప. మరి నెక్స్ట్ జాతి విన ఇంపార్టెంట్ బిట్ కవర్ చేద్దాం ఇక్కడ. ఇగోండి మొక్కల యొక్క వేర్లు. ఓకేనమ్మా, మొక్కల యొక్క వేర్లు ఇదే కదా ఒక మొక్క. మొక్కలు నీటిని నేల నుండి ఎలా తీసుకుంటాయి అన్నాడు. ఈ మధ్యలో ఉండే వేరుని ఏమంటారంటే తల్లి వేరు. మీకు డౌట్ వస్తుంది, సార్ తండ్రి వేరు ఎక్కడైనా ఉంటుందా సార్ అంటే నో, తల్లి వేరు. దీన్నే మనము మెయిన్ రూట్ అని అనొచ్చు, లేదా ప్రైమరీ రూట్ అని అనొచ్చు, లేదా దీన్నే మనం ట్యాప్ రూట్ అని చెప్పి మనం పిలవచ్చు. ఓకేనమ్మా, ట్యాప్ రూట్. ఈ పక్కన ఉన్నాయి చూసారా, ఈ వేర్లు ఏమంటారంటే పిల్ల వేర్లు అంటారండి, పార్శ్వ వేర్లు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? పార్శ్వ వేర్లు. దీన్నే లాటరల్ రూట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనమ్మా. మరి ఈ లాటరల్ రూట్స్ ఉన్నాయి చూసారా, లాటరల్ రూట్స్ పక్కన ఇలా చిన్న తల వెంట్రుకలు లాంటి వేర్లు మనకు కనబడుతూ ఉంటాయి. ఓకేనమ్మా. సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే వీటిని రూట్ హెయిర్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? రూట్ హెయిర్స్ అని చెప్పి మనం పిలుస్తాం. దీన్నే వేరు కేశాలు అంటారు. సో మొక్కలు నీటిని దేని ద్వారా తీసుకుంటాయంటే రూట్స్. అలా కాకుండా క్వశ్చన్స్ మారదు. ఈ 3 ఆప్షన్స్ రాంగ్ అమ్మా. ఇక్కడ క్వశ్చన్ మారిస్తే మొక్కలు నేల నుండి వేర్ల ద్వారా తీసుకుంటాయి నీటిని. అయితే వేర్లో ఏ భాగం నుంచి తీసుకుంటాయని అడిగితే ఇక్కడ వేర్లలోని ఈ రూట్ హెయిర్స్ ఉన్నాయి చూసారా, రూట్ హెయిర్స్ నుంచి తీసుకోబడతాయి. ఈ తెలంగాణ 10వ తరగతి టెక్స్ట్ బుక్ 3వ పాఠంలోనే మనకి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఓకేనమ్మా. అదే ఆంధ్ర టెక్స్ట్ బుక్, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా 3వ పాఠంలో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో అదే ఇది. సో మొక్కలు అనేవి నీటిని ఎట్లా పీల్చుకుంటాయి సార్ అంటే ఆస్మోసిస్ అనే పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా. ఏదండి? దాన్ని ద్రవాభిసరణం అని చెప్పి అంటారు. మొక్కలు ద్రవాభిసరణం చాలా ఇంపార్టెంట్ నాన్న. మొక్కలు ద్రవాభిసరణం లేదా ఆస్మోసిస్, లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్ని, లేదా లో కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ ద్రవాభిసరణం అంటారు. జాగ్రత్తగా ఇక్కడ చిన్న కంపారిజన్ చెప్తాను వినండి అమ్మా. మొక్కలు నీటిని నేల నుండి కాండం వరకు ద్రవాభిసరణం ఫాలో అవుతాయి. కాండం నుండి మొక్కలో ఉన్నట్టు వేరు వేరు భాగాలకి డిఫ్యూజన్ ఫాలో అవుతుంది. అది ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారు? వ్యాపనం అంటారు. హై ప్రెజర్ టు లో ప్రెజర్, భూ గురుత్వాకర్షణకి ఆపోజిట్గా వాటర్ని పైకి లిఫ్ట్ చేస్తాను. అంటే మొక్కల్లో కూడా ఈ వాటర్ని తీసుకెళ్ళడానికి పంపులా పనిచేస్తుంది కాండం. స్టెమ్ అంటాం. మరి స్టెమ్లో కాండంలో ఏ భాగం సార్ అంటే జైలం వెజల్స్. ఏదండి? జైలం వెజల్స్.
దాన్నే దారునాళాలు అంటారు. దారునాళాలు. ఓకేనా? ఈ దారునాళాలకు సంబంధించినటువంటి క్లాస్, జైలం వెజల్ సంబంధించిన క్లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి రేపటికల్లా, ఓకేనా, లేదా ఈరోజు సాయంత్రానికే యాప్లో అప్లోడ్ అయిపోతాయి క్లాసెస్. ఓకేనా? సో అది ఆన్సర్ అనమాట. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? రూట్స్. ఆ లోపలికి వెళ్తే ఇంత డేటా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్ వల్ల వచ్చినటువంటి ఉత్పత్తి ఏంటి? మీకు మొదటి క్వశ్చన్ చెప్పేటప్పుడు ఏ ఫార్ములా చెప్పాను కదమ్మా. అంతిమంగా మొక్కలకు లభించేది ఏంటంటే గ్లూకోజ్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ డిస్కస్ చేస్తాం. మొక్కల్లోని ఉన్నటువంటి ఆహారం ఏ రూపంలో ఉంటుందంటే స్టార్చ్, అంటే పిండి పదార్థం. మానవుల్లో ఉన్నటువంటి ఆహారం ఏ రూపంలో ఉంటుందంటే గ్లైకోజన్. ఏ రూపం అండి? గ్లైకోజన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, గ్లైకోజన్. ఓకేనా? సో ఇక్కడ మనకి గ్లూకోజ్ అన్నాం. ఈ గ్లూకోజ్ అనేది స్టార్చ్ రూపంలో ఉంటుంది. సో ఆల్ దీస్ త్రీ ఆర్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ గ్లూకోజ్ ఆర్ ఎల్స్ ద స్టార్చ్. ఓకేనమ్మా? తర్వాత క్వశ్చన్. ద మైన్యూట్ పోర్స్ ప్రెజెంట్ ఆన్ ద బార్క్ ఆఫ్ ద ప్లాంట్. మొక్క యొక్క బెరడు, చెట్టు యొక్క బెరడులు ఉంటాయి కదా పైన, ఆ బెరడు మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు ఏంటి అని అడిగాడు. వాటిని మనం ఏం చెప్తాం? స్టొమాటా అంటే పత్ర రంధ్రాలు. ఇక్కడ తెలుగు మీనింగ్లోనే ఉంది. లీఫ్ మీద కంటికి కనిపించిన మైక్రోస్కోపిక్ ఉంటాయి ఇలాగా, వీటిని మనం పత్ర రంధ్రాలు లేదా స్టొమాటా అంటాం. ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్, వాయువులు మార్పిడి. అంటే మొక్కల్లో రెస్పిరేషన్, శ్వాసక్రియ జరగడానికి, అదేవిధంగా వాటర్ అనేది ట్రాన్స్పైర్ జరగడానికి, లేదా బాష్పోత్సేకం అని చెప్పి మనం పిలుస్తాం. బాష్పోత్సేకం జరగడానికి ఉపయోగం. సేమ్ ఇలాగే ఈ రెస్పిరేషన్కి ఉపయోగపడుతున్నటువంటి, ఓకేనా, రెస్పిరేషన్కి ఉపయోగపడుతున్నటువంటి ఈ శ్వాస అటు ఇటు వాయువుల మార్పులకు ఉపయోగపడి అండ్ కొంత మొత్తంలో కిరణజన్య సంయోగక్రియ కూడా ఉపయోగపడేది బార్క్ అంటే బెరడు. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఇలా ఉందనుకోండి, చెట్టు మీద ఇలా బెరడు ఉంటుంది కదమ్మా, బెరడు చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటిని మనం ఏమంటాం అంటే లెంటిసెల్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? లెంటిసెల్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనమ్మా? ఇది 8th క్వశ్చన్ సంబంధించి. మరి 9th క్వశ్చన్ సంబంధించి ఏందైనా ఒకసారి మాట్లాడదాం. 9th క్వశ్చన్. ద ప్లాంట్ విచ్ ఎగ్జిబిట్స్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ చూపించేది ఏది అని అడుగుతున్నాను. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? పరపోషణ. ఓకేనా? సో ఇక్కడ బాల్సమ్, కస్కుట, కుకుంబర్ విచ్ ఎగ్జిబిట్స్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆ కుకుంబర్, మ్యాంగో. సార్ ఇక్కడ హెటరోట్రోపిక్ అంటే ఏంటి? పరపోషణ. అంటే తనంతటలు తాము కాకుండా పక్కదాని మీద ఆధారపడ్డాం. పక్కదాని మీద ఆధారపడి ఒకటి లాస్ అని అనలేదు. ఇక్కడ కేవలం పక్కదాని మీద ఆధారపడతాను. బాల్సమ్ అవ్వదు. మీకు ఆల్రెడీ చెప్పాను, కస్కుట బంగారు తీగ మొక్క, కుకుంబర్ దోసకాయ అవ్వదు, మ్యాంగో. సో డైరెక్ట్ ఆన్సర్లే. ఈరోజు మనకి ఇక్కడ ఈజీగా కనబడచ్చు. రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వీటి మీద క్లారిటీ లేకపోతే ఇవే అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం వస్తుంది, కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సెక్టివారస్ ప్లాంట్స్. ఇప్పుడే చెప్పాను మీకు, కీటకాహార మొక్క. ఓకేనా? ఇన్సెక్టివారస్ అంటే కీటకాహార, క్రిమి సంహారక కాదమ్మా, కీటకాహార మొక్క. అంటే కీటకాలను ఆహారంగా తీసుకునే మొక్కలు. ఓకేనా? సో అకాష్య, తుమ్మ చెట్టు అవ్వదు. కస్కుట ఇది పక్క మొక్కల మీద ఆధారపడుతుంది. రొయ్యలియా అవ్వదు. వేనస్ ఫ్లై ట్రాప్ ఇవేం చేస్తాయంటే మనకి కీటకాలను ట్రాప్ చేస్తాయి. ఏంటమ్మా? కీటకాలను ట్రాప్ చేసి ఆహారంగా తీసుకుంటాయి. దేనికి? ఈ మొక్కల్లో బురద నేలలో పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్కల్లో సాధారణంగా నత్రజని అంటే నైట్రోజన్ ఉండదు. అందుకే కీటకాలు మొక్కల మీద వాలగానే వాటిని తీసేసుకుంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే? తర్వాత అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ప్లాంట్ బిలాంగింగ్ టు ఫంగై ఫ్యామిలీ. ఇక్కడ కొన్ని మొక్కలు ఇవ్వడం జరిగిందంట. అందులోని శిలీంధ్రానికి సంబంధించి మొక్క ఏదో అడిగాడు. శిలీంధ్ర వర్గానికి సంబంధించి. సో లైక్ ఇక్కడ మష్రూమ్స్, పుట్టగొడుగులు అనేవి సాధారణంగా ఇవి మొక్కలే,
అవి శిలీంధ్రాలకు సంబంధించినవి, అంటే దట్ బిలాంగ్స్ టు ఫంగై ఫ్యామిలీ. ఇది నేలలో తడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటాయి. లైకెన్లు అన్నారు. లైకెన్స్ అంటే ఇది సింబయోటిక్ అసోసియేషన్, సహజీవనం ఉంటాయి. లైకెన్లు అనేవి సాధారణంగా శైవలం అంటే ఆల్గే, శిలీంధ్రం అంటే ఫంగై, ఈ రెండు కలిపి ఉండేది ఏదైతే ఉందో అది లైకెన్ అంటారు. సో ఇది తప్పు. బీటిల్స్ అంటే చిన్న కీటకాలు, ఇది కూడా. డ్రాసిరా అనేది ఒక మొక్క, ఇది కూడా అవ్వదు. సో మష్రూమ్ అనమాట. అర్థమైందా? పుట్టగొడుగు అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? తర్వాత క్వశ్చన్, ప్లాంట్స్ రిప్లెనిష్ దర్ నైట్రోజన్ డెఫిషియన్సీ బై ట్రాపింగ్ ఇన్సెక్ట్స్. అదే మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నాం. కీటకాలను తీసుకొని నత్రజని వాటికి ఏదైతే చాలదో వాటిని పొందే విధానం ఏదైతే ఉందో అలా ఉండే మొక్కలను మనం ఏమంటామో అన్నాం. కార్నివారస్ మాంసాహార మొక్కలు అవ్వవు, మీకు ముందు బీట్లో చెప్పాను. ఇన్సెక్టివారస్ కీటకాహార మొక్కలు అవుతాయి. సాప్రోపైడ్స్ కుళ్ళినటువంటి మొక్కలు, కుళ్ళినటువంటి జీవులను ఆహారంగా తీసుకునే కాదు. బోత్ ఏ అండ్ బి, ఇది కూడా కాదు. సో మనకి ఇక్కడ ఏమవుద్దండి? కీటకాహార మొక్కలు. సో ఇన్సెక్టివారస్ అనేది మనకి 12th క్వశ్చన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, మళ్ళీ చెప్తున్నా, మీకు ఈరోజు బిట్స్ ఈజీగా కనిపిస్తాయి. ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి చాలా ఈజీగా సాల్వ్ చేస్తున్నారు సార్, కాబట్టి ఈజీ ఇలాగే వచ్చేస్తాయి. ఇలాగే ఉంటాయి ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి నేను ఓన్గా తయారు చేసి ఉన్నటువంటి క్వశ్చన్లే, కానీ ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది తెలుసా? మీకు కావాలంటే నేను ప్రూఫ్ కూడా నేను ఇస్తాను. మీకు కావాలంటే ఈ బిట్స్ అన్నీ కవర్ అవ్వడానికి మీరు 7వ తరగతి ఎన్సీఆర్టీలో మొదటి పాఠం చూడండి. మొదటి పాఠంలో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్లో నుంచి కూడా ఒక బిట్ తీసుకుని ఇవ్వడం జరిగింది మీకు. అర్థమైందా? సో అంత ఈజీ కాదు. ఈ లెసన్లో 50 బిట్లు ఉన్నాయన్నమాట. అర్థమైందా? అన్ని బిట్లు మనం డిస్కస్ చేయాలి. రైట్. తర్వాత 13వ బిట్కి వెళ్దాం. ఇన్ డాష్ ఆర్గానిజమ్స్ షేర్ దేర్ ఫుడ్ అండ్ షెల్టర్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. ఇక్కడంట ఏ రకానికి చెందిన జీవులు, రెండు జీవులు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి. హెల్ప్ చేసుకోవడం వల్ల రెండు జీవులు బెనిఫిట్ పొందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రేగులో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా బతికున్నంత కాలం తనకు కావాల్సిన శక్తి తీసుకుంటుంది. చనిపోయిన తర్వాత మనకు కావాల్సిన విటమిన్ B12 తయారు చేసేస్తుంది. ఇక్కడ చిన్న ప్రేగుల్లో అలా ఉంటే సహజీవనం అంటారు. ఇద్దరికీ ఉపయోగపడాలి, మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. సో అందుకే ఇక్కడ అలా ఉంటే ఏమైనా ఇన్సెక్టివరస్ కీటకాహార మొక్కలు అలా అవుతుందా? అవ్వదు. క్రిమి సంహారకం ఉంది, కీటకాహారం రాసుకోండమ్మా. ప్రతి బిట్టు రాసుకోవాలి. ముందే చెప్తున్నాను, ప్రతి బిట్టు రాసుకోవాలి. ఓకేనా? అండ్ మార్కెట్లో దొరికిన పుస్తకాలు, నిన్న సాయంత్రం కూడా ఒక స్టూడెంట్ ఒక బుక్ షాప్లో కనిపించి ఏం చెప్తాడు, ఒక పుస్తకం అంటే తన దగ్గర ఎన్సీఆర్టీ ఉన్నప్పటికీ నమ్మకం లేక పుస్తకం కొనుక్కున్నాడు. ఆ పుస్తకంలో నేను అన్ని పేజీలు తీసి చూపించారా బాబు, ఎన్సీఆర్టీలోని కాపీ పేస్ట్ పుస్తకమే, అందుకే ఎన్సీఆర్టీ చదువు అని చెప్పడం. కాబట్టి దయచేసి మిస్లీడ్ అవ్వద్దు, మీకు ముందే చెప్తున్నా. మీకు ఎందుకు డౌట్ వస్తుంది అంటే, స్టేట్లో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎవరు ఎన్సీఆర్టీ అని చెప్పట్లేదు, ఇదెవడో కొత్తగా వచ్చి ఎన్సీఆర్టీ అంటున్నాడు, నాకు నమ్మబుద్ధి కావట్లేదంట. కానీ కావాలంటే పాత పేపర్లన్నీ తీసి మళ్ళీ చెప్తాను, నా వాట్సాప్ నెంబర్కి పెట్టి నీకు ఎక్కడి నుంచి వచ్చిందో విత్ పేజ్ నెంబర్ కూడా చెప్తాను మీకు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ చేయాలి మనం, ఇవన్నీ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. అర్థమైందా? సో కార్నివారస్ మాంసాహార అనేది అవ్వదు. ఓకేనమ్మా? తర్వాత సింబయోసిస్ సహజీవనం అవుద్ది, అదే కదా ఇప్పుడు చెప్పాను, సహజీవనం. తర్వాత నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏది? సి అవుద్ది. ABD అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. తర్వాత ద గ్రీన్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. మొక్కల యొక్క పత్రాలు గ్రీన్ కలర్లో ఉండడానికి గల కారణం ఏంటి? ఇది చిన్నప్పటి నుంచి చదువుకుని బిట్టే. క్లోరోఫిల్. కానీ ఇగోండి, మీసోఫిల్, హైడ్రోఫిల్, లీఫ్ బ్లేడ్ తప్పు, క్లోరోఫిల్. మరి క్లోరోఫిల్ని ఎవరు కనుక్కున్నారు? క్లోరోఫిల్ అంటే లాటిన్ భాషలో మనకి గ్రీన్ సబ్స్టాన్స్ అని అర్థం, పచ్చగా ఉన్నటువంటి పదార్థము అని అర్థం. ఓకేనా? ఈ క్లోరోఫిల్ ఎవరు కనుక్కున్నారండి? పెల్లటియర్ అండ్ కెవెంటో అని పిలుస్తున్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. క్లోరోఫిల్ అనే సాధారణంగా ఇది ABC ఇలా 3 రకాలు కనబడుతూ ఉంటుంది. ఓకేనమ్మా? క్లోరోఫిల్ కలిగినటువంటి మొక్కల్లో ఉన్నటువంటి కణజాలం ఏది? క్లోరోఫిల్ కంటైన్స్ టిష్యూ ఇన్ ద ప్లాంట్స్. అదేందా? క్లోరోఫిల్ కలిగినటువంటి కణజాలం మొక్కలు లేదంటే క్లోరెన్ కైమా. ఏదమ్మా? క్లోరెన్ కైమా. ఇగోండి, 9వ తరగతిలో 2వ పాఠం ఉంది కణజాలాలని. ఆ కణజాలాలు అనే పాఠం మీరు మాత్రం చదివేటప్పుడు తెలుగు మీడియంలో చదవద్దు, దయచేసి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోండి. ఆ పదాలు చాలా కష్టంగా ఉంటాయి, ఎగ్జామ్లో అలా ఎవడు క్లోరెన్ కైమ్ అంటే తెలుగులోనే క్లోరెన్ కైమ్ అని ఇచ్చేస్తాడు, కాబట్టి ఆ పదాలు అలా చదువుకోవాలి. ఓకేనమ్మా?
సో ఈ క్లోరోఫిల్ వలన ఏమవుద్దంటే, క్లోరోఫిల్ అనేది సాధారణంగా సూర్యుని దగ్గర నుంచి వస్తున్నటువంటి సన్లైట్, ఈ సూర్యకాంతి ఏదైతే ఉందో ఈ సూర్యకాంతిని ఫోటాన్ల రూపంలో సూర్యకాంతిని ట్రాప్ చేసుకొని మొక్కలకు కావాల్సినటువంటి గ్లూకోజ్ C6H12O6 ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకుంటాయి. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందమ్మా? సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? క్లోరోఫిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదమ్మా? క్లోరోఫిల్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత 15వ క్వశ్చన్కి వెళ్దాం. లాస్ట్ క్వశ్చన్ అన్న, గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ యూజ్ కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్ అండ్ వాటర్ టు మేక్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్. మళ్ళీ అదే వచ్చింది బిట్. మొక్కలు అనేవి గ్రీన్ సబ్స్టెన్స్ అయినటువంటి క్లోరోఫిల్, అవునా? చూడండి, గ్రీన్ పార్ట్స్ అంటే ఏంటి? లీఫ్, అవునా? లీఫ్. మొక్కల్లో ఉన్నటువంటి పత్రాలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుంటాయంట, సన్లైట్ని యూజ్ చేసుకుంటాయంట, వాటర్ని యూజ్ చేసుకుంటాయంట. ఈ మూడు యూజ్ చేసుకుని వచ్చినటువంటి రియాక్షన్ ఏది? ఫోటోసింథసిస్ కదా. ఏదమ్మా? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోక్రియ. ఈ కిరణజన్య సంయోక్రియలో C6H12O6 దీన్నే గ్లూకోజ్ అంట. గ్లూకోజ్ని తయారు చేసుకున్న మొక్కలు. గ్లూకోజ్ యొక్క ఇంకా ఫామ్ ఏంటి మొక్కల్లో? స్టార్చ్. ఏదమ్మా? స్టార్చ్. స్టార్చ్ అంటే తెలుగులో ఏమంటాం మనం? పిండి పదార్థం అంటారు. సో పిండి పదార్థం తయారు చేసుకుంటాయి. సో హియర్ స్టార్చ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదైనా స్టార్చ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, బయాలజీలో నుంచి మీరు రాసే గ్రేడ్ 3 ఎగ్జామ్ ఏదైతే ఉందో, లేదా ఇంకా ఏ ఇతర ఎగ్జామ్ రాసుకోండి, బయాలజీ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా పోకుండా ఉంటుంది అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు అలా ఇంకా ఎవరైనా గ్యారంటీ ఇస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు, ఎక్కడైనా కోచింగ్ తీసుకోవచ్చు. మీకు అలా గ్యారంటీ లేదు అనిపిస్తే నేను ఒకనున్నాను, గుర్తుపెట్టుకోండి. 100కి 100% బయాలజీ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. నేను అది మీకు షూరిటీ ఇస్తున్నాను, కావాలంటే రాసి పెట్టుకో. అర్థమైందా? సో ఎందుకు నేను చెప్తున్నా అంటే, మాయ మాటలు చెప్పి ఈరోజు చదువుకున్న విద్యార్థులు చాలామంది ఆఖరిగా ఒకే రకానికి చెందిన కోచింగ్ 4 చోట్ల తీసుకుని 5వసారి ఎక్కడో దగ్గర తీసుకుని 6వసారి రూములో వచ్చి కూర్చునేసరికి వారి యొక్క ఏజ్ అయిపోతుంది అనమాట. ఏజ్ అయిపోయి లాస్ట్ 2 ఛాన్సులు ఉంటాయి అనగా ఆర్థిక పరిస్థితులు సరిగా లేక, చదవలేక చాలా ఇబ్బందులు పడి ఉద్యోగం జస్ట్ 1-2 మార్కులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 2019లో మీలో చాలామంది గ్రూప్ డి రాసి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, అలాంటి పరిస్థితి వద్దమ్మా. 100 రూపాయలకే నేను ఇస్తున్నాను. 100 రూపాయలకి తీసుకునేవాడు 100 సార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఇంత పర్ఫెక్ట్గా కంటెంట్ అనేది ఇస్తారా అనేది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి అన్న. ఓకేనా? నా దగ్గర మీరు పర్చేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అయినా రెగ్యులర్గా బిట్ పార్ట్ రాసుకోండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.